కలెక్టర్ గారు వెంటనే రావాలి. జై కిసాన్, జై జవాన్, 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 జై కిసాన్. రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి. రైతులకు మేము ఒక 5గురిని ఇక్కడ ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో సోయాబీన్ వ్యాపారులను పిలిపించి ఇందాక చర్చలు చేశాము. ఇందులో భాగంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకు యాక్చువల్గా ప్రైవేట్ మార్కెట్ రేటు అనేది ఓపెన్ మార్కెట్ రేటు బహిరంగం మార్కెట్లో 4800 ఉంది ఈరోజు. కానీ మేమేమన్నామంటే ఇప్పుడు మీకు వాళ్ళు ఏది క్వాలిటీ చూసే కొంటాము, అది కూడా లేకపోతే మేము మాకు గిట్టుబాటు కాదు అనేది వాళ్ళు చెప్పారు. దీనికి అనుగుణంగా ఏం లేదు, ఇప్పుడు క్వాలిటీ ఉన్నా క్వాలిటీ లేకపోయినా కానీ ఒకే రేట్లో మీరు కొనండి అంటే కుప్పన్ని చూశారు. చూసిన దాంట్లో భాగంగా 4600 అనేది క్వింటాలకు చెన్నీ పట్టించేసి 4600 క్వింటాలకు ఒప్పుకుంటారు. ఎవరు అంటే ఆ కేకే ఫ్యాక్టరీ అతను ఒకటే ఫ్యాక్టరీ అతను మొత్తంగా టోటల్గా మనం ఇక్కడ మార్కెట్ చేయాలనే చెన్ని బట్టి వాళ్ళ బస్తాలే ఉంటాయి, మన హవాలు ఇక్కడనే ఉన్నారు. ఇది ఎటువంటి ఏం లేకుండా ఎక్స్పెండిచర్ లేకుండా ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని విషయము మీకు చెప్తున్నాం. దాదాపు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లకు 140 మంది రైతులు దాదాపు 2000 కుంటాల సోయాబీన్లు అమ్ముకోవడానికి మరి తెస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇలా ఆదిలాబాద్ జిల్లాలో చలి ఉన్నది. అటువంటి చలిలో 3 రోజులు రైతుల్ని వండబెట్టి ఈరోజు అధికారులు వచ్చి మీ సోయాబీన్ తెచ్చినాయి, తేమ ఉన్నది, డ్యామేజ్ అయిందని చెప్పి ఆ పేరుతో ఇలా సోయాబీన్ల రైతుల్ని వాపసు పంపే కుట్రలు చేస్తున్నారు. మరి ఇక్కడ మొన్ననే ఇలా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కానీ, ఎంపీ గారు నగేష్ గారు కానీ, మరి ఇప్పుడే మేడం చెప్పింది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా వచ్చింది. దాదాపు 5 రోజులాయా మేము విన్నపం ఇచ్చినా కానీ ఇలా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, మరి కిషన్ రెడ్డి గారు మరి రైతుల పట్ల స్పందించలేదంటే మరి రైతులు ఏ విధంగా వాళ్ళు ఇలా మోసం చేయడానికి మరి పూనకం పన్నాగం బన్నీలో మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు ఇలా 140 మంది రైతులు మీ అధికారులు చెప్పినట్టు మార్కెట్కి వస్తే ఇలా 130 మంది రైతుల్ని దాదాపు 1500 కుంటల్ని మేము వాపసు పంపిస్తామని చెప్తే మరి మార్కెట్లో ఇలా మద్దతు ధర లేకపోతేనే కదా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతుకు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్లో మద్దతు ధర లేనప్పుడే కదా ప్రభుత్వ మద్దతు ధరకు ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరే మీరు రైతుల సోయాబీన్లు కొంటే మీకు ఒక 100 కోట్ల నష్టం వస్తున్నదేమో, మరి 100 కోట్లు కూడా ఈ రైతుల కోసం మీరు ఓర్చుకోకపోతే మరి దేనికోసం మీరు ఉన్నట్టు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, మరి ఇన్ఛార్జి మంత్రులు దేనికోసం జిల్లాలో ఉన్న అనేక మంది 1000 మంది రైతుల కోసం మీరు ఇలా పనిచేయకపోతే మీకు ఈ పదవులు ఎందుకని చెప్పి మేము రైతుల పక్షాన పోరాడుతున్నాం. 3 రోజులు చలిలా గజగజ వణుకుతూ ఈరోజు సోయాబీన్లు అమ్ముకుంటందుకు వస్తే ఒక్క అధికారి కూడా వచ్చి మీ సోయాబీన్ల పరిస్థితి చూస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. అధికారులు సీదా చేతులు ఎత్తేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా సోయాబీన్లు ఉంటే కొనొద్దని చెప్పి మరి మద్దతు ధర దేని కొరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినట్టు ప్రైవేట్లో మాకు ఇలా రేట్లు ఉంటే మీ ప్రభుత్వం చుట్టూ మేమెందుకు తిరుగుతాం రైతులు. ఇలా 3 రోజుల నుంచి చదిలవంటే పట్టించుకున్న ప్రభుత్వం మరి పాపన పోలేదు. దయచేసి మేము కలెక్టర్ని, ఎమ్మెల్యేని, ఎంపీని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ తెచ్చిన రైతుల పూర్తిగా 2000 కుంటల సోయాబీన్లు అన్కండిషనల్గా డ్యామేజ్ పేరుతోని, తేమ పేరుతోని వాపసు పంపించకుండా మరి రైతుల పక్షాన మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని రైతులు కష్టపడి పండించిన సోయాబీన్ కొనమని చెప్పి మేము ఈ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రైతులకు పంట చేతికొచ్చి 3 నెలలు అవుతున్నది. 3 నెలల నుంచి పంట చేతికొచ్చిన తర్వాత అది డిస్కలర్ అవుతుంది మేడం. ఇన్ టైంలో కొంటే డిస్కలర్ కూడా కాదు. గత ప్రభుత్వాలు కొన్న మాల్కి ఇప్పటికి ఏం తేడా లేకుండా కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు ఎట్లా కొనుగోలు చేస్తాయి, ఇప్పుడు వీళ్ళు ఎందుకు రియాక్ట్ చేస్తున్నారు? ఈ ఒక్క రోజులో 111 కుప్పాలకి వెళ్ళి 11 మంది సెలెక్ట్ అయినట్టున్నారు 154 మంది. మరి ఇప్పుడు ఇంత
ఇంతవరకు మార్కెట్లలో చైనా, తాంసీ, ఆదిలాబాద్ ఇంత జరిగిన కొనుగోలల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో 10% కూడా సెలెక్ట్ కాదు, 7% సెలెక్ట్ చేసిండ్రు. ఇంతకు ముందు జరిగింది, ఈ రోజు ఎందుకు అట్లా జరిగింది? ఎందుకు జరిగింది మేడం? రెండు చిన్న కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి. జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తర్వాత మిగిలిన ఏదైతే ఉందో అది ఏదైతే కొంచెం తక్కువ వెరైటీ ఉందో దాన్ని మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ వాళ్ళని ఎప్పుడు జరగని విధంగా 90% ఎట్లా రిజెక్ట్ అవుతున్నాయి? ఏ నమ్స్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరు కోఆపరేట్ చేయండి. దయచేసి ప్రశాంతంగా ఉంటే మాట్లాడొచ్చు. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే సోయా ఉందో అందులో పాత పద్ధతితోటే తీసుకుంటున్నాం కదా, మరి వాళ్ళు ఏం అడుగుతున్నారు? అన్న ఒక్క నిమిషం ఆగండి, అన్న ఆగండి కొద్దిగా, ఒక్క నిమిషం వినండి ప్లీజ్ దయచేసి. మాకు ఇంత దరిద్రము, మేము 4,000 కొంటాము, 3,000 కొంటాము. క్వాలిటీ ఎక్కడ వేరే అవుతుంది, క్వాలిటీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందని చెప్పి ఈ రకంగా ప్రెజర్ చేయడం వల్లనే సెంటర్ ఇన్ఛార్జ్లు కొంటున్నారు. ఆ కొన్న తర్వాత ఆ గోడాన్లో పోవట్లేదు, ఆ గోడానికి వెళ్ళి వాపస్ వస్తుంది. ఆ గోడానికి వెళ్ళి వాపస్ వచ్చిన దానికి మనకి డబ్బులు రాదు. ఇప్పుడు ప్రెజర్ పెట్టి మీరు కొనిపిస్తే గోడానికి పోదు, గోడానికి పోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ వచ్చినాక మేడం నీకు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ 2,000 కుంటలు మార్కెట్లో కొంటే మీకు ఎంత నష్టం వస్తుంది? ఒక 20 లక్షల నష్టం వస్తుంది. 20 లక్షల నష్టం ఇంతమంది రైతుల కోసం మీరు భరించుకోలేరా? షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఒక్క నిమిషం ఆగండి.